ఓకే, హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హరీష్ ఆన్లైన్ క్లాసెస్. చూడండి, మనం నిన్న నవోదయ 137 డేస్ ప్రోగ్రాంలో మనం సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఈరోజు మనం డే 2లో చూడండి, నెంబర్ సిస్టమ్, మ్యాథ్స్ లో ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్ అనే దాన్ని తీసుకొని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, ఈరోజు ఒక కొంచెం పార్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కొత్తగా మన యొక్క వీడియోని చూస్తున్నట్టయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మన నోటిఫికేషన్ అంటే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, చూద్దాం. ఒకసారి అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి ఫస్ట్ లెసన్ ఏంటి అంటే మనకున్న దాంట్లో నెంబర్ సిస్టమ్ అనేది లెసన్ మనకు ఉంది. ఓకే, చూద్దాం ఏంటి నెంబర్ సిస్టమ్ అనేది. ఒకసారి చూస్తే చూడండి అమ్మ జాగ్రత్తగా. ఫస్ట్ మనకి నెంబర్ అనే దానికంటే ముందు మనకి డిజిట్ అంటే ఏంటో తెలియదు. డిజిట్ ఏంటి, డిజిట్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్. ఓకే, చూద్దాం ఏంటి డిజిట్ అంటే. మనకి మ్యాథ్స్ లో కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఆ సింబల్స్ ని మనం ఇక్కడ డిజిట్స్ అని పిలుస్తాం అనమాట. అర్థమైందా? ఏంటి సార్ మరి ఆ సింబల్స్ అంటే చూడండి జాగ్రత్తగా. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 0 to 9 వరకు ఉన్న ఈ యొక్క సింబల్స్ ని అర్థమైందా మనం ఏమని చెప్తాం అంటే డిజిట్స్ అని చెప్తాం. అర్థమైందా? అంటే చూడండి, 0 నుంచి 9 వరకు ఉన్న ఈ యొక్క సింబల్స్ ని మనం డిజిట్స్ అని చెప్తాం. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని సార్ అంటే టోటల్ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే మనకి 10 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా? ఓకేనా, అర్థమైందా? ఇది చూడండి, 0 to 9 వరకు ఉన్న వీటిని మనం డిజిట్స్ అంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 10 డిజిట్స్ ఉండడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి. వీటి తర్వాత నెక్స్ట్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్. ఓకేనా, వీటిని మనం తెలుగులో అంకెలు అంటాం. అంకెలు. చూడండి, నెంబర్స్ అంటే ఇక్కడ మనం సంఖ్యలు అంటాం. సంఖ్యలు. ఓకేనా, 0 నుంచి 9 వరకు ఉన్న ఆ యొక్క గుర్తులను మనం అంకెలు అంటే. మరి సంఖ్యలు అంటే ఏంటి, నెంబర్స్ అంటే ఏంటి అంటే చూడండి, ఈ యొక్క డిజిట్స్ ని యూజ్ చేసి మనం, అర్థమైందా? అంటే ఇంకా బాగా చెప్పాలంటే గ్రూప్ ఆఫ్ డిజిట్స్ అన్నమాట. గ్రూప్ ఆఫ్ డిజిట్స్. అందువల్ల నెంబర్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ డిజిట్స్ అన్నమాట. అంటే కొన్ని డిజిట్స్ ని తీసుకొచ్చి మనం ఒక దగ్గర మనం గ్రూప్ గా ఫామ్ చేస్తే దాన్ని మనం ఏమనాలి, నెంబర్ అనాలి. ఎగ్జాంపుల్ కి చూడండి అమ్మా, ఒకసారి ఎగ్జాంపుల్ 64 అని రాసాం. ఇందులో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, 6 అనేది ఏంటి, డిజిట్. ఇప్పుడే చెప్పాం. మరి 4 అనేది కూడా ఏంటి, డిజిట్. అంటే ఓవరాల్ గా ఈ యొక్క 64 లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్. అంటే 2 డిజిట్స్ ని మనం ఒక గ్రూప్ కింద ఫామ్ చేసాం. సో దీన్ని ఏమని పిలుస్తాం అప్పుడు, 2 డిజిట్ నెంబర్ అంటాం. 2 డిజిట్ నెంబర్. అర్థమైంది ఇప్పుడు? అంటే 64 అనేది మనకి 2 డిజిట్ నెంబర్. అర్థమైందా? డిజిట్స్ అంటే 0 to 9 వరకు ఉన్న సింబల్స్ ని డిజిట్స్ అంటాం. ఓకేనా, అర్థమవుతుందా? మరి నెంబర్ అంటే ఏం చెప్పాం, గ్రూప్ ఆఫ్ డిజిట్స్ అన్నమాట. అర్థమైందా? గ్రూప్ ఆఫ్ డిజిట్స్ మనం నెంబర్ అంటాం. ఎగ్జాంపుల్ 64. 66 అనేది డిజిట్, 4 అనేది కూడా డిజిట్. సో చూడండి, ఎన్ని డిజిట్స్ ఇక్కడ, 2 డిజిట్ నెంబర్ అన్నమాట 64 అనేది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి 2026. చూడండి, ఇక్కడ 2 అనేది డిజిట్, 0 అనేది డిజిట్, మళ్ళీ 2 డిజిట్, 6 కూడా డిజిట్. ఓవరాల్ గా చూడండి, ఒక 2026 లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 డిజిట్స్. సో దీన్ని ఏమని చెప్పచ్చు మనం, 4 డిజిట్ నెంబర్ అని చెప్తాం. ఏం చెప్తాం, 4 డిజిట్ నెంబర్ అని చెప్తాం. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా అందరికి? ఓకే, చూడండి, నెంబర్ అంటే ఏం మాట్లాడడం, డిజిట్ అంటే ఏంటో అనేది మనం మాట్లాడడం. సార్ మరి వీటి మీద మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ ఏమైనా వస్తున్నాయా
ఎస్, కంపల్సరీ ఈ యొక్క కాన్సెప్ట్ నుంచి మనకి పేపర్లో ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అర్థమైందా? ఏంటి, ఎలా ఫామ్ చేస్తున్నారు సార్ క్వశ్చన్స్ అంటే జాగ్రత్తగా చూడండి ఒకసారి. మనకి చూడండి, చూడండి జాగ్రత్తగా. మనం ఇప్పుడు డిజిట్స్ అంటే ఏం చెప్పాం మనం? చూడండి, డిజిట్స్ అంటే ఏం చెప్పాం? 0 to 9 వరకు ఉన్న సింబల్స్ మనం డిజిట్స్ అంటాం. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడుగుతుందో చూడండి. ఇక్కడ సపోజ్ 2015 అని 4 డిజిట్స్ ఇచ్చారు. 2015, కేర్ఫుల్, జాగ్రత్తగా వినాలి. 2015 అని 4 డిజిట్స్ ఇచ్చి ఈ డిజిట్స్ ని యూజ్ చేసి మనకి గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయమంటాడు లేదా స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయమంటాడు. అర్థమైంది? అర్థం కాలేదు? ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క 4 డిజిట్స్ ని యూజ్ చేసి మనం గ్రేటెస్ట్ నెంబర్ రాయగలగాలి. అర్థమైందా? 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ రాయమన్నాడు. చూడండి, ఈ యొక్క డిజిట్ ని యూజ్ చేసి 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ రాయమన్నాడు. మరి ఎలా రాయాలి సార్ అంటే చూడండి, ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ ఏ అయితే ఉన్నాయో 2015 అనే డిజిట్స్ ని, అందులో ఉన్న గ్రేటెస్ట్ నెంబర్ ని ఫస్ట్ తీసుకోవాలి. చూడండి, ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ అంటే 5, దాని తర్వాత కొంచెం స్మాలర్ నెంబర్ ఏంటి 2, దాని తర్వాత 1, దాని తర్వాత 0. అది చూడండి, 2015 అనే డిజిట్స్ ని యూజ్ చేసి మనం రాయగలిగే 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ 5210. ఓకేనా? మరి ఇదే 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ రాయండి అని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? చెప్పండి, ఏమవచ్చు? 0, 1, 2, 5 అని ఎవరైనా చెప్పుకుంటే ఇది రాంగ్. అర్థమైందా సార్? ఎందుకు రాంగ్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ 4 డిజిట్ నెంబర్ అన్నమాట. చూడండి, 5210 అంటే అక్కడ 0కు వాల్యూ చెప్పాం. ఓకేనా? ఇక్కడ చూడండి, దీన్ని చదివేటప్పుడు ఎట్లా చదవాలి? 125. మరి 125 అనేది 3 డిజిట్ నెంబర్ కదా, 4 డిజిట్ ఎలాగవుతుంది అంటే ఇక్కడ 0 అనేది మనం కౌంట్ చేయలేదు. మరి మనల్ని ఏం చెప్పాడు వాడు? రాయమని 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ రాయాలి అంటే 0 కూడా మనం వాల్యూ కల్పించాలి. అర్థమైందా? మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి, ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ కి రైట్ సైడ్ వాల్యూ ఉంటే 0కి వాల్యూ ఉంటుంది. అదే నెంబర్ కి మన లెఫ్ట్ సైడ్ కనుక 0 ఉంటే వాల్యూ అనేది ఉండదన్న విషయం మీకు తెలుసు. అర్థమైందా? ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, మనం ఆ నెంబర్ కి రైట్ సైడ్ జీరోస్ మనం ఎన్ని జీరోస్ యాడ్ చేసినా ఆ జీరోకి వాల్యూ ఉంటుంది. అదే లెఫ్ట్ సైడ్ మనం ఎన్ని జీరోస్ యాడ్ చేసినా ఆ జీరోస్ కి ఏ వాల్యూ ఉండదు. అర్థమైందా? అది ఆ యొక్క పాయింట్ ని మనం బేస్ చేసుకొని చూడండి, ఆ యొక్క పాయింట్ ని మనం బేస్ చేసుకొని ఇక్కడ ఏమని రాయొచ్చు? ఇప్పుడు చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు. చూడండి చూడండి ఏమని చెప్పొచ్చు? ఫస్ట్ స్మాలర్ నెంబర్ 0 పక్కన పెట్టు, ఏం తీసుకొచ్చిన తర్వాత 1, 1 తర్వాత 0, 2, 5, 1025. ఇప్పుడు చూడండి, 0 కూడా వాల్యూ ఇచ్చాం. ఓకేనా? ఈ విధంగా మనల్ని డిజిట్స్ ఇచ్చి ఈ యొక్క డిజిట్స్ కి సంబంధించి గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయండి లేదా స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయమండి అనే ఒక కాన్సెప్ట్ అనేది మనకు ఉంది. ఓకేనా? మోర్ దెన్ టైమ్స్ ఎగ్జామ్ లో కూడా అడగడం జరిగింది. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? చూడండి, మన క్లాసెస్ అనేవి చాలా జాగ్రత్తగా చెప్పడం అనేది జరుగుతుంది. మీరు మంచిగా యూజ్ చేసుకొని మంచిగా స్కోర్ చేస్తారనుకుంటున్నాను. ఓకేనా? అయితే చూడండి, మన క్లాస్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే కనుక మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైం లైక్ చేయండి, నోట్స్ నీట్గా రాసుకోండి, మా క్లాసెస్ని మీరు యూజ్ చేసుకోండి. ఓకే? దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మీరు కామెంట్ చేయండి, ఏమవుతుంది, గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది, స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది అనేది నాకు కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది రెస్పాండ్ అవుతారు అనేది. చూడండి, మనకి 3, 7, 2, 8 3728 అని డిజిట్స్ ఇచ్చాను నేను. నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఒకటి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విక్ ఫాస్ట్ గా. అట్ ద సేమ్ టైం 4 డిజిట్
స్మాలెస్ట్ నెంబర్ కూడా నాకు చెప్పాలి. ఫాస్ట్ గా కామెంట్ చేయండి. ఫాస్ట్ గా కామెంట్ చేయాలి. ఫాస్ట్ గా కామెంట్ చేయండి. 3728 తీసుకోండి. దానికి సంబంధించి మనకి 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబరు, 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబరు చెప్పగలగాలి. ఓకే, ట్రై చేయాలి. ప్రతి ఒక్కరూ ట్రై చేయగలగాలి. ఓకేనా? ఏమవ్వచ్చు? గ్రేటెస్ట్ నెంబర్ ఇందులో ఉన్న ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఏంటి? 8, దాని తర్వాత 7, దాని తర్వాత 3, దాని తర్వాత 2. చూడండి, 8732. ఎవరైనా మీ యొక్క నోట్స్ లో కానీ లేదా కామెంట్ లో కానీ తెలియజేస్తుంటే కనుక అది ఆన్సర్ అనేది మనకి కరెక్ట్. మరి స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? స్పీడ్ గా 2, 3, 7, 8. ఓకే, 2, 3, 7, 8. ఓకే, జాగ్రత్తగా చూడు. ఇది గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక సమ్ ఇస్తాను. నాకు ఫాస్ట్ గా ఆన్సర్ చేసి చెప్పండి. 0952. 0952 నాకేం కావాలి చూడండి ఒకసారి. 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ కావాలి. అట్ ద సేమ్ టైం 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఒకటి కావాలి. అట్ ద సేమ్ టైం 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఒకటి కావాలి. అట్ ద సేమ్ టైం 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఒకటి కావాలి. స్పీడ్గా చెప్పగలగాలి. మొత్తం ఫాస్ట్గా చెప్పగలగాలి. చూడండి, మనం ఏమి ఇచ్చాం? 0952 అనే డిజిట్స్ ఇచ్చి 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఒకటి ఫామ్ చేయమన్నాం, 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఒకటి ఫామ్ చేయమన్నాం, 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఒకటి ఫామ్ చేయమన్నాం, 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఒకటి ఫామ్ చేయమన్నాం. ఉంది, ఇది మనకి కాన్సెప్ట్ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వకూడదు. చెప్పగలగాలి. గుడ్. చూడండి, కామెంట్ చేయాలి. ఎంత అవుతుంది ఇది? 9520. ఎవరైనా కామెంట్ చేసిన ఆన్సర్ గెస్ చేసిన గుడ్, కరెక్టే. చూడండి, 9520 అనేది 4 డిజిట్స్ గ్రేటెస్ట్ నెంబర్. ఈ డిజిట్స్ ని యూజ్ చేసినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ దాని తర్వాత చూడండి, స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏమవుతుంది? 0259 అని ఎవరైనా రాసి ఉంటే గనక ఇది తప్పు, రాంగ్ ఆన్సర్ అది. మరి ఏమవుతుంది సార్? చెప్పాలి. 2059 ఇది ఆన్సర్. చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఉన్న ఛాన్స్ ఇక్కడే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, 2059 ఎలా రాసుంటే రాంగ్. ఎందుకంటే ఇది 3 డిజిట్స్ అవుతుంది, 4 డిజిట్ అవుతుంది. ఎందుకంటే జీరోకి వాల్యూ లేదు, గుర్తుపెట్టుకో. లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకే, మరి సార్ ఇక్కడ ఏంటి సార్? నాకు ఇక్కడేమో 4 డిజిట్స్ ఇచ్చారు, బట్ ఇక్కడ 5 డిజిట్స్ గ్రేటెస్ట్ నెంబర్, 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ రాయమన్నారు. ఎలా రాయాలి సార్? ఓకే, చూడండి, ఇక్కడ ఇలాంటి సమ్ కూడా మనకు ఉంది. ఎలా రాయాలి? ఇప్పుడు చూడు, గ్రేటెస్ట్ నెంబర్ రాయమన్నప్పుడు ఇందులో మనకి ఈ డిజిట్స్ లో ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉందో దాన్ని మనం 2 టైమ్స్ తీసుకోవాలి. ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? అక్కడ 9. అంటే 9 చూడండి 2 టైమ్స్ తీసుకున్నాం, 99. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ యాజ్ యూజువల్ గా సేమ్, 520. అర్థమైందా? గ్రేటెస్ట్ నెంబర్ అని చెప్పినప్పుడు ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉందో దాన్ని ఎన్ని టైమ్స్ తీసుకోవాలి? 2 టైమ్స్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు చూడండి ఎన్ని డిజిట్స్ అయ్యాయి? 1, 2, 3, 4, 5 డిజిట్స్ అయ్యాయి. మరి అడిగింది ఏంటి? 5 డిజిట్స్ గ్రేటెస్ట్ నెంబర్ ఇదిగో. ఓకేనా? జాగ్రత్త గుర్తుపెట్టుకో. నెక్స్ట్ తర్వాత మరి స్మాలెస్ట్ నెంబర్ అంటే చెప్పాలి. ఈసారి ఈజీ అయిపోవాలి మీకు. చూడండి, ఏమవ్వాలి? 2 తీసుకుంటాం. గ్రేటెస్ట్ నెంబర్ అంటే గ్రేటెస్ట్ డిజిట్ ని 2 టైమ్స్ ఎలా అయితే రాసామో, స్మాలెస్ట్ నెంబర్ అన్నప్పుడు స్మాలెస్ట్ డిజిట్స్ ని 2 టైమ్స్ రాయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? చూడండి, 00. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది? 59. ఇదిగో. అర్థమైందా? చూడండి జాగ్రత్తగా. 20,059. చూడండి, గ్రేటెస్ట్ నెంబర్ అన్నప్పుడు మనకి ఏ డిజిట్స్ అయితే ఇచ్చాడో ఆ డిజిట్ లో గ్రేటెస్ట్ నెంబర్ 2 టైమ్స్ రాస్తాం. ఇక్కడ చూడండి, స్మాలెస్ట్ నెంబర్ అన్నప్పుడు
మనకి ఏ డిజిట్ అయితే ఇచ్చాడో ఆ డిజిట్ లో స్మాలెస్ట్ నెంబర్ ని 2 టైమ్స్ రాసాం. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఓకేనా? అదే ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమై ఉంటే కనుక మీ దగ్గర ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఉన్నట్టే. ఓకేనా? అంటే 1.25 మార్క్స్ కదా ఒక క్వశ్చన్ కి. అర్థమైందా? మీకు నవోదయాలో ఒక క్వశ్చన్ కి ఈచ్ వన్ క్వశ్చన్ కి 1.25 అంటే చూడండి, ఈ కాన్సెప్ట్ తెలుసుంటే కనుక మీకు 1.25 మార్క్స్ అనేది ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టే. ఓకేనా? చూడండి ఎంత ఈజీగా ఉందా మీది. కానీ బట్ జాగ్రత్తగా చేయగలగాలి. ఓకే, రెడీ? నెక్స్ట్ క్వశ్చన్ ఎత్తాను. విత్ ఆప్షన్స్ రెడీగా ఉండండి. విత్ ఆప్షన్స్ రెడీగా ఉండండి. విత్ ఆప్షన్స్ చూడండి, ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ జాగ్రత్త చూడండి. ద డిఫరెన్స్ between the difference between the difference between the difference between the greatest number and smallest number. Totally the difference between the greatest number and the smallest number. Totally greatest number and the smallest number. 4 digit. Smallest 4 digit number. Just note this only number using the digits. 9704 చూడండి. ఆప్షన్ ఏ ఏంటి అంటే 8991, ఆప్షన్ బి 5391, ఆప్షన్ సి 9261, ఆప్షన్ డి 5661. ఇది మనకి ప్రీవియస్ గా అడిగిన ఒక సమ్ అన్నమాట. చూడండి ఏమని చెప్పాడో జాగ్రత్త చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 digit number, greatest and smallest 4 digit number using digits. చూడండి, యూజింగ్ డిజిట్స్ అంటే ఈ డిజిట్స్ ఏంటి 9704 అనే డిజిట్స్ ని యూజ్ చేయాలి. మనం ఏం రాయాలి? 4 digit గ్రేటెస్ట్ నెంబర్, 4 digit స్మాలెస్ట్ నెంబర్ రాయాలి. రాసి ఏం చెప్పాడు ఇక్కడ చూడండి, డిఫరెన్స్. ద డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి, మైనస్ చేయాలి. చూడండి ఏమని చెప్పాడు ఇక్కడ. ఓకేనా? డిఫరెన్స్ ఫైండ్ చేయమన్నాడు. డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి. చేసి నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. స్పీడ్ గా, క్విక్ ఉండాలి, ఫాస్ట్ గా ఉండాలి. ఇది స్పీడ్ గా ఆన్సర్ చేయండి. చూడండి దీన్ని మనం ఏమని చెప్పొచ్చు చూడండి. 9704 అనే అంకెలను ఉపయోగించి 4 అంకెల పెద్ద సంఖ్య మరియు 4 అంకెల చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత అని అడుగుతారు మన తెలుగులో అయితే. ఓకేనా? 4 అంకెల పెద్ద సంఖ్య మరియు 4 అంకెల చిన్న సంఖ్య మధ్య భేదం ఎంత? మనం ఏ నెంబర్స్ యూజ్ చేయాలి? చూడండి 9704 అనేది యూజ్ చేయాలి, చెప్పగలగాలి ఫాస్ట్ గా. ఆన్సర్ చెప్పగలగాలి. ఆల్రెడీ మనం ముందే చెప్పాం కదా. చూడండి 4 digit గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేద్దాం. ఇప్పుడు 4 digit గ్రేటెస్ట్ నెంబర్ తర్వాత మనకి ఏం కావాలి? 4 digit స్మాలెస్ట్ నెంబర్ కావాలి. చూడండి 4 digit గ్రేటెస్ట్ అంటే ఏమవ్వాలి? చూడండి 9740. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏమవుతుంది? 0. కాదు, ఏమవ్వాలి? 4079. మీరు చెప్పాలి. డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? మైనస్. చూసుకున్నామా? డిఫరెంట్ అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. చూడండి మీ అందరికి ఆల్రెడీ వచ్చు కదా సబ్ట్రాక్షన్స్. చూడండి ఇక్కడ నుంచి బారోయింగ్ తీసుకొస్తే ఇక్కడ ఎంత అవుతుంది? 10. మరి ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు? 3. చూడండి 10 - 9 అంటే ఎంత? 1. మనకి ఇచ్చిన ఆప్షన్ లో యూనిట్స్ ప్లేస్ లో ప్రతి దానికి 1 ఉంది. సో నెక్స్ట్కి వెళ్దాం.
చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ బారోయింగ్ తీసుకొస్తే 13, ఇక్కడ ఎంత ఉంటుంది 6. 13 - 7 అంటే చెప్పాలి, 13 - 7 ఎంత 6. ఇక్కడ ఎంత మిగిలింది 6. 6 - 0 అంటే మరి 9 - 4 అంటే ఎంత 5. అంటే చూడండి 5661 ఆప్షన్ డి. 5661 ఆప్షన్ డి. ఎవరైనా చెప్పుంటే కనుక వెరీ గుడ్. ఓకేనా, ఇది చూడండి ఎలా ఉంది సమ్ము. కాన్సెప్ట్ నేర్చుకోగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నీట్గా కాన్సెప్ట్ నేర్చుకుంటే సమ్మాడి ఎలా గడిగినా చేయొచ్చు మనం. ఓకేనా, రెడీ రెడీ రెడీ. చూడండి నెక్స్ట్ ఇంకొక సమ్ చూద్దాం. ఇంకా ఏ మోడల్లోనూ ఉంటుంది మీరు. ఓకేనా, క్వశ్చన్ మొత్తం నోట్ చేసుకోకపోయినా పర్లేదు కానీ బట్ కాన్సెప్ట్ మాత్రం బాగా నేర్చుకుంది, రెడీగా ఉండాలి. ఓకే, చూడండి నెక్స్ట్ సమ్. ఒకవేళ ఎవరైనా నోట్ చేయాలనుకుంటే కనుక వీడియో పాస్ చేసి మీరు నోట్స్ రాసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే, చూడండి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే మనం 137 days ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. కంప్లీట్ చేస్తాం కంపల్సరీ మొత్తం సిలబస్ అనేది. మన ఈ యొక్క ప్రోగ్రాంలో ఎవరన్నా జాయిన్ అవ్వాలి అనుకుంటే చూడండి 800085628880 అనే నెంబర్కి నవోదయ 2027 అని మెసేజ్ చేయండి. అర్థమైందా? నవోదయ 2027 అని మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తే మనం గ్రూప్లో యాడ్ చేద్దాం. లేదు అనుకుంటే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క వాట్సాప్ గ్రూపు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ లింక్ను ఓపెన్ చేసి కూడా మన యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సమ్ చూడండి, ఆన్సర్ చేయగలగాలి. రెడీగా ఉండండి. చూడండి నెక్స్ట్ సేమ్ అదే సమ్, డిజిట్స్ చేంజ్ చేస్తాను. చూడండి 0 కదా 2815 ఇది డిజిట్స్ ఇచ్చాడు. ఓకేనా, నాకేం కావాలి, డిఫరెన్సే కావాలి. డిఫరెన్స్ ఫైండ్ చేయాలి. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ అని చెప్పి. మరి ఎన్ని డిజిట్స్ కావాలి నాకు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 6 డిజిట్స్ గ్రేటెస్ట్ నెంబర్కి అట్ ద సేమ్ టైం 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్కి నాకు డిఫరెన్స్ కావాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను ఇక్కడ ఇచ్చినవి చూడండి, ఎన్ని డిజిట్స్ ఇచ్చాను, 4 డిజిట్స్ ఇచ్చాను. కానీ సమ్లో ఏమని అడిగాను, 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి, 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి. ఫామ్ చేసి వాటి యొక్క డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి కావాలి నాకు. ఆ యొక్క ఆన్సర్ అనేది కావాలి. ఫాస్ట్గా కామెంట్ చేయండి, చేయాలి, ప్రతి ఒక్కరూ చేయాలి. ఓకేనా, చేయండి స్పీడ్గా. చేయాలి. చూడండి ఎంత ఆన్సర్ ఎంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఫామ్ చేశారు ప్రతి ఒక్కరు. రెడీయా? రెడీ. చూడు ఎంత ఫస్ట్ ఏ నెంబర్ చూడండి ఎంత అవుద్ది, 851. మరి చూడండి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు, 4 డిజిట్స్ వచ్చాయి మనకి. కానీ మనకు ఏం కావాలి, 6 డిజిట్స్ కావాలి. అంటే చూడండి గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి, 6 డిజిట్స్ ఉండాలి. చూడండి ఇందులో ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ 8 ఉందో దాన్ని ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, ఆల్రెడీ 4 డిజిట్స్ ఉన్నాయి. 6 డిజిట్స్ కావాలంటే ఇంకో 2 డిజిట్స్ కావాలి. అంటే చూడండి 8ని 2 టైమ్స్ యాడ్ చేయాలి. ఇదిగో ఇప్పుడు చూడు 1 2 3 4 5 6 అదిగో 6 డిజిట్ నెంబర్ వచ్చేసింది నీకు. ఓకేనా, గ్రేటెస్ట్ నెంబర్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలి, స్మాలెస్ట్ నెంబర్ కావాలి. అంటే చూడండి ఏమవుద్ది, స్మాలెస్ట్ నెంబర్ 1 1 1. స్మాలెస్ట్ నెంబర్ 2 టైమ్స్ 3 టైమ్స్ తీసుకోవాలి కదా. ఇక్కడ కూడా ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు 1 1 1 తర్వాత 2 5 8. మరి డిఫరెన్స్ అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. డిఫరెన్స్ అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. చూడండి ఇక్కడ నుంచి బారోయింగ్ తీసుకొస్తే ఎంత అవుతుంది, 11. ఎందుకంటే 1 - 8 చేయలేము కదా. 11 - 8 అంటే ఎంత, ఫస్ట్ గా చెప్పాలి. 11 - 8 3. మరి ఇక్కడ ఎంత ఉంటుంది 1. మళ్ళీ బారోయింగ్ తీసుకొస్తే ఇక్కడ ఎంత ఉంటుంది 11, ఇక్కడ 4. 11 - 5 అంటే ఎంత 6. 11 - 5 అంటే 6. నెక్స్ట్ 4 - 2 అంటే 2. 8 - 1 7. 8 - 1 7. 8 - 1 7.
సో ఇది మన యొక్క ఫైనల్ ఆన్సర్ అన్నమాట. అర్థమైందా? ఇది చూడండి, ఎవరికన్నా వచ్చుంటే కనుక గుడ్ కామెంట్ చేయాలి మీరు ఆన్సర్ అంటే. ఓకేనా? ట్రై చేయాలి. ఓకే, మన క్లాసెస్ మీరు బాగా యూజ్ చేసుకోండి. ఓకేనా? అర్థమవుతుంది అందరికి? ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ మీద చేసాం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మరి సమ్ ఆఫ్ అడిగితే ఏం చేయాలి సార్? సేమ్ కాన్సెప్ట్. చూద్దాం, ఒక సమ్ చూద్దాం. చూడండి ఒకసారి, ఒక సమ్ 0297 0297 డిజిట్స్ ఇచ్చాడు. మనల్ని ఇప్పుడు ఏం ఫైండ్ చేయమన్నాడు? సమ్ ఆఫ్ అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. సమ్ ఆఫ్ అంటే ప్లస్, ప్రొడక్ట్ అంటే మల్టిపుల్. ప్రొడక్ట్ ఇవ్వాలండి, బట్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. చూడండి, మనకి ఏం కావాలి? 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్, అట్ ద సేమ్ టైం 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ సంబంధించి సమ్ ఆఫ్ కావాలి. చేయండి, చేయగలరు మీరు. ఫాస్ట్గా ట్రై చేయండి. క్విక్ చెప్పండి, ఏమని రాయొచ్చు? గ్రేటెస్ట్ నెంబర్ అంటే 9720. ఇది అర్థమై ఉంటుంది పాటి. మరి స్మాలెస్ట్ నెంబర్ అంటే 0 కాదు, ఎంత? 2079. మరి సమ్ ఆఫ్ అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. ఓకేనా? ఎడిషన్ చేయాలి. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. చూడండి, ఇక్కడ 0 + 9 అంటే 9, 2 + 7 అంటే 9, 7 + 0 7, 9 + 2 11. ఇదిగో ఈ మోడల్లో మనకి సమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ మోడల్లో మనకి సమ్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? అయితే ఈ రోజు క్లాస్ కనుక మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మన యొక్క కామెంట్ బాక్స్లో మీరు క్వశ్చన్ చేయండి. నేను వాటికి ఆల్మోస్ట్ రిప్లై ఇవ్వడం అనేది మీకు జరుగుతుంది. ఓకేనా? చూడండి, మళ్ళీ చెప్తున్నాను, 137 డేస్ ఛాలెంజ్లో మీరు ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ అవ్వాలని మన యొక్క ఈ క్లాసులు అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ యొక్క ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరికైనా సరే మన క్లాసెస్ కనుక మీకు నచ్చి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? మీకే అర్థం కాలేదనుకోండి, ఇంకా అలా లీవ్ చేసాను. ఓకేనా? ఈరోజు ఈ యొక్క కాన్సెప్ట్ అనేది కంప్లీట్ చేస్తాం. ఓకే, మళ్ళీ రేపు ఇదే టయానికి 7కి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.